కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్దమవుతున్నారు. భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో లోక్సభ ఎన్నికల ముంగిట ఇప్పుడు ఇంకోసారి జనంలోకి వెళ్తున్నారు. మణిపూర్ నుంచి మహారాష్ట వరకు సాగే ఈ యాత్ర కోసం సర్వం సిద్దం చేశారు. రెండు 2024లో కేంద్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కొన్ని నెలల క్రితం భారత్ జోడో యాత్ర పేరుతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన వచ్చింది. జోడో యాత్ర సందర్భంగా ప్రజలతో రాహుల్ మమేకమయ్యారు. కేంద్ర ప్రభుత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసేందుకు రాహుల్ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర చేపట్టారు. 136 రోజుల పాటు 12 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా దాదాపు 4500 కిలోమీటర్ల మేర భారత్ జోడో యాత్ర సాగింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు మరోసారి రాహుల్ గాంధీ జనంలోకి వెళ్తున్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్నారు. తొలుత భారత్ న్యాయ్ యాత్రగా నామకరణం చేసినా తర్వాత జోడో పదాన్ని జోడించారు. జనవరి 14న ప్రారంభమయ్యే ఈ యాత్ర మార్చి 30న ముగుస్తుంది. 66 రోజుల పాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6713 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. 100 లోక్సభ నియోజకవర్గాల్లో రాహుల్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగించనున్నారు. మణిపూర్ రాజధాని ఇంపాల్లో ప్రారంభమయ్యే ఈ యాత్ర అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలో సాగనుంది. మార్చి 20న మహారాష్ట రాజధాని ముంబైలో ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్లో గరిష్టంగా 20 జిల్లాలు గుండా యాత్ర సాగుతుంది. యూపీలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంతో అక్కడ ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా భారత్ జోడో న్యాయ్ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగనుంది. అక్కడక్కడ పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద మళ్లీ జనంలోకి రాహుల్ రాబోతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.